హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదారమ్మాయి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ కర్రీ వచ్చేసి నెత్తళ్ళు మామిడికాయ. చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఏం కావాలో చూసేద్దాం. నెత్తళ్ళు చూసారు కదా, కొంచెం చిన్నగా కూడా ఉంటాయి. నాకేంటంటే చిన్నగా దొరకలేదు, అందుకే కొంచెం పెద్దగా ఉన్నా కానీ తీసుకున్నాను బాగుంటుందని. సో ఈ విధంగా వాటిని మొత్తం బాగా శుభ్రం చేసేసి ఎటువంటి వాసన రాకుండా సాల్ట్ వేసేసి బాగా కడిగేస్తే మీకు ఎటువంటి స్మెల్ కూడా రాదనమాట. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి వేసిన దానికంటే దీంట్లోనే ఫ్రెష్గా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లా పట్టేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా కట్ చేసి అదే మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మంచి పుల్లటి మామిడికాయ ఉంటేనే దీనికి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో బాగా పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది, కొంచెం ఉంటే 2 వేసుకున్నా పర్వాలేదు. సో చూసారు కదా, ఈ విధంగా పీల్ చేసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో 2 గంటల దాకా ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, సో మసాలా పేస్ట్ని దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు ఉంచుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మీరు తినే కారం బట్టి కారం యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఉంచుకున్నాక మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసాకంటే గరిటెతో కలపడానికి ఉండదు. సో చూసారు కదా, ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయాక ఎక్కువ వాటర్ అయితే పడదు, ఫిష్కి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మీరు కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి, కారం అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇలా వాటర్గా ఉన్నప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత మీకు చేప ముక్క విడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా, వాటర్ అన్నీ బాగా మరుగుతున్నాయి. ఈ విధంగా గరిటెతో అయితే పెట్టొద్దు, ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ కర్రీ అయితే దగ్గర పడిపోయింది. కొత్తిమీర ఉన్న వాళ్ళు అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే అప్పుడు అవైలబుల్గా లేదు, సో నేను వేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.